ఆ అరవింద్ని బొట్లో వేసుకుంట్లా మా గురించి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమైంది మేడం? రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేస్తూ నన్ను అవమానిస్తున్నావు. నీ స్థాయి మర్చిపోయి తిరుగుతున్నావు. మాట్లాడు. ఏమైంది మయూరి? అమ్మా, ఈ టీచర్ అందరి ముందు ఇన్నోసెంట్ గా ఉన్నా లోపల మాత్రం మనకి తెలియకుండా చాలా సీక్రెట్స్ నడుపుతోంది. మయూరి, ఏదైనా ఉంటే మీ వదినతో మాట్లాడు. కృష్ణవేణి, నువ్వు వెళ్ళమ్మా. మాట్లాడుతున్నాను కదా, ఆగు. మేడం, మీరేం మాట్లాడుతున్నారో, మీరు ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? నువ్వు టీచర్ గా మా ఇంటికి వచ్చినప్పుడు ఎలా వచ్చావు? ఇంటి ముందు నిలబడి బెల్ కొట్టి వచ్చేదానివి. ఇప్పుడు సరాసరి ఇంట్లోకి వచ్చేస్తున్నావు. పక్కన నేనున్నా కనీసం విష్ చేయకుండా వెళ్ళిపోతున్నావు. టీచర్ గా నీ టైమింగ్స్ ఏంటి? ఎప్పుడు వస్తున్నావు, ఎప్పుడు వెళ్తున్నావు? అసలు ఈ టైంకి ఎందుకు వచ్చావు? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి ఇదేమన్నా నీ అత్తగారి ఇల్లు అనుకున్నావా? అవును అవును.
కృష్ణవేణికి ఇది అత్తారిల్లే, ఇది అత్తారిల్లే, ఇది అత్తారిల్లే, ఇది అత్తారిల్లే, ఇది అత్తారిల్లే. మీరు విన్నది నిజమే. ఇది కృష్ణవేణి అత్తారిల్లే, కృష్ణవేణి అత్తారిల్లే, కృష్ణవేణి అత్తారిల్లే, కృష్ణవేణి అత్తారిల్లే. కృష్ణవేణి ఈ ఇంటి వారసుడు వంశీ కృష్ణని పెళ్లి చేసుకుంటోంది, పెళ్లి చేసుకుంటోంది, పెళ్లి చేసుకుంటోంది, పెళ్లి చేసుకుంటోంది. ఎస్, తను ఈ ఇంటికి కాబోయే పెద్ద కోడలు, పెద్ద కోడలు, పెద్ద కోడలు, పెద్ద కోడలు, పెద్ద కోడలు, పెద్ద కోడలు. కృష్ణవేణి మన జమీందారు కుటుంబానికి కాబోయే 16వ కోడలు, 16వ కోడలు, 16వ కోడలు, 16వ కోడలు, 16వ కోడలు. డ్రైవర్, కృష్ణవేణిని నా కారులో జాగ్రత్తగా డ్రాప్ చేసిరా. ఓకే మేడం. నమస్తే అమ్మా, కూర్చోండి. శర్మ గారు, మీరు పెద్దవారు, నమస్కారం పెట్టడం ఏంటండి? మీరు వెళ్ళండి ప్లీజ్. పర్లేదమ్మా. ప్లీజ్ అండి, వెళ్ళండి. వదిన, కృష్ణవేణి రత్న అన్నీ ఆలోచించే. అత్తయ్య, నేనొక్కసారే ఆలోచిస్తాను, ఒక్కసారే నిర్ణయం తీసుకుంటాను, అదే ఫిక్స్.
కృష్ణవేణి రికార్డ్ చేసిన వాయిస్ మొత్తం వినే ఉంటుంది. అవును, వాయిస్ రికార్డ్ చేసినంత వరకు వినిందా లేదా చూద్దాం. God is great. అంటే కృష్ణవేణి విన్నది నా రికార్డెడ్ వాయిస్ కాదు, ఈ సాంగ్. ఓ గాడ్ ఈస్ గ్రేట్. నేను రికార్డ్ బటన్ నొక్కకుండా వేరేది ప్రెస్ చేసేసాను. అయ్యో, నాది నిజమైన ప్రేమే అయితే కృష్ణవేణి ఖచ్చితంగా వినాలి. వినలేదంటే నా డ్రీమ్ గర్ల్ కృష్ణవేణి కాదా? అంటే అలివేణియా? ఫోన్ రింగ్ అవుతుందయ్యా. నేను చూస్తానండి. హలో, ఎవరండి? నమస్కారం లక్ష్మీనారాయణ గారు. నమస్కారం. మీరు? నేను రాణి రత్నప్రభాదేవిని మాట్లాడుతున్నాను. రాణి రత్నప్రభాదేవి? అదే లక్ష్మీనారాయణ గారు. మీ మేనకోడుల కృష్ణవేణి ట్యూషన్ చెప్పడానికి వచ్చేది మా ఇంటికే. అయ్యో మేడం, మీరా? నమస్తే. నమస్తే. ఇంతకుముందెప్పుడు మీతో నేను మాట్లాడలేదు, చూడలేదు. ఒక్కసారిగా ఫోన్ చేసేసరికి మీ వాయిస్ గుర్తుపెట్టలేకపోయాను, క్షమించండి. ఇట్స్ ఓకే లక్ష్మీనారాయణ గారు. మీరు కృష్ణవేణి కోసం ఫోన్ చేశారేమో, తను మీ ఇంటికే వచ్చిందండి. నేను ఫోన్ చేసింది కృష్ణవేణి కోసం కాదండి, మీకోసమే లక్ష్మీనారాయణ గారు. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికే ఫోన్ చేశాను. అయ్యో, ముఖ్యమైన విషయం అంటున్నారు. కృష్ణవేణితో ఒక మాట చెప్తే నేనే మీ ఇంటికి వచ్చామండి కదా మేడం. ఏదైనా బ్యాంకు పనా మేడం? నో లక్ష్మీనారాయణ గారు, మీతో మీ ఇంట్లోనే మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం. ఆ విషయం మాట్లాడడానికి నేను రేపు మీ ఇంటికి వస్తున్నాను లక్ష్మీనారాయణ గారు. మీరు బ్యాంక్ ప్రెసిడెంట్, మీ పనులు మీకుంటాయి. అవన్నీ డిస్టర్బ్ చెయ్యకుండా ముందే మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. మీ కన్వీనియంట్ టైం చెప్తే. అయ్యో, మీరెప్పుడొచ్చినా నేను ఇంట్లోనే మీకోసం వెయిట్ చేస్తుంటాను మేడం. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. ఉంటాను. నమస్తే. నమస్తే. నేను చెప్పలా ఆ అరవింద్తో కలిసి ఏదో రాజకార్యం వెలగబడుతుందని? అవును పెద్దమ్మా, నువ్వు ఆవలిస్తే పేగులు ఎక్కడుతుండ్లే. ఆ కృష్ణవేణి ఎవ్వారం ముందే కనుక్కునుండ్లే. పిల్లలు దాని చుట్టూ బొంగరంలా గిరగిరా తిరుగుతున్నారు. అరవింద్ ఏమో సున్ను నిట్టా పట్టుకుని కృష్ణవేణి వంక ఇలా చూస్తున్నాడు. ఇదేందా అని నేను చూస్తుండా. నేను చూసుండ్లా పెద్దమ్మా, నిజమే. కృష్ణవేణి సున్నుండ్లా ఉంటే ఇంకా సున్నుండేం తింటాడు? కృష్ణవేణి ఏ మంత్రం వేసిందేమో జమీందారు కుర్రాన్ని చివరికి పాలేరుని చేసింది. పెద్దమ్మా, నువ్వు పాలే డ్రెస్ వేసుకుని మా ఇంటికి వస్తే
ఐ లవ్ యూ చెప్తానని కృష్ణవేణి పందెం వేసుంటాది. పాపం జమీందార్ తిక్కలోడు కృష్ణవేణి కోసం వచ్చుంటాడు. ఈ భాగవతం అంతా తెలిసి ఆవిడ ఫోన్ చేసింది. ఏ గొడవ చేస్తుందో ఏమో. అమ్మో, రేపటి వరకు ఎట్టా పెద్దమ్మా? నా పొట్ట ఉబ్బి పగిలిపోతాదేమో. అసలు ఏంటో ఏం జరుగుతుందో ఏందో. అమ్మా కృష్ణవేణి, మీ మేడం రత్నప్రభ గారు ఫోన్ చేశారు. రేపు ఇంటికి వచ్చి ఓ ముఖ్యమైన విషయం మాట్లాడుతా అన్నారు. అసలు ఏ విషయం చెప్పలేదు. నాకు చాలా కంగారుగా ఉందమ్మా. నీకేమైనా చెప్పిందమ్మా? ఏంటమ్మా కృష్ణవేణి, ఏం మాట్లాడు? అన్నయ్య ఇందాక నుంచి టెన్షన్గా ఉన్నాడు. చిన్నమావయ్య, మేడం దగ్గర నుంచి నేను వస్తున్నాను. నాతో అయితే ఏం చెప్పలేదు మావయ్య. నీతో కూడా చెప్పకుండా మాతో మాట్లాడే ముఖ్య విషయం ఏముంటుందమ్మా? ఏమో మావయ్య, నాకు తెలీదు. అల్లుడు గారు పిచ్చిమాలోకం. మేనగొడలు ఏం చెప్తే అది అని గంగిరెద్దలా తలుపుతాడు. అసలు ఎందుకు ఏంటి అని గట్టిగా అడగడు. అది కాదయ్యా, ఆవిడ వచ్చినాక చెప్తానంది కదా, మనం ఎందుకు టెన్షన్ పడ్డా? అది కాదు వదినా, వాళ్ళేం మామూలు వ్యక్తులు అనుకుంటున్నారా ఏంటి? రత్నప్రభ హస్బెండ్ ఎంపీ, కోట్లాస్తులు, వేల వ్యాపారాలు, పైగా వాళ్ళు జమీందారులు వదినా. అలాంటి వాళ్ళు మన ఇంటికి రావాల్సిన అవసరం ఏముంటుంది? ఇదేం చిన్న విషయం కాదు వదినా. భగవంతుడా, మావయ్యకి తెలియకుండా ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నాను. జీవితంలో ఒకరోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని తలుచుకుంటేనే భయంగా ఉంది. మావయ్యకి నిజం చెప్పలేని పరిస్థితుల్లో ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పాలో. అమ్మా కనక దుర్గా, ఇక భారం అంతా నీదే తల్లి. ఆ కృష్ణవేణి మీద నాకు ముందు నుంచి డౌటే. టీచర్గా ట్యూషన్ చెప్పడానికి రాలేదు. ఈ ఇంటి ఆస్తి మీద దాని కన్ను పడింది. ఎస్ మయూరి, నువ్వు చెప్పింది కరెక్ట్. ఆ టార్గెట్ తోనే కృష్ణవేణి ఈ ఇంటికి వచ్చింది. రేపది ఇంటి పెద్ద కొడలైతే మన పరిస్థితి ఏంటి శశి? అదే ఆలోచిస్తున్నాను. ఇన్ని సంవత్సరాలుగా నా ఫ్యామిలీని వదిలేసి ఈ ఇంట్లో కాపల కుక్కలాగా ఎందుకు ఉంటున్నాను? ఏదో ఒక రోజు ఆస్తిలో నాకు వాటా వస్తుందని ఆశతో. ఆస్తిలో వాటా వస్తుందో రాదా పక్కన పెట్టు. ఇన్ని రోజులు వదినికి భయపడినట్టుగా నటిస్తున్నాను. రేపు కృష్ణవేణి పెద్ద కోడలైతే దాని ముందు మన పప్పులు ఉడకం. ఫుట్బాల్ ఆడుకుంటుంది శశి. బ్యాడ్ లక్ మయూరి. ఇప్పుడు అది ఈ ఇంటి కోడలైతే నెక్స్ట్ మంత్ నుంచి దాని శాలరీ చెక్ మీద నేను సంతకం పెట్టాల్సింది పోయి నా శాలరీ చెక్ మీద తను సంతకం కావాల్సి ఉంటుంది. ఛే! సరే, ఇప్పుడేం చేద్దాం? వంశీ కృష్ణవేణిల పెళ్లి జరగదు. ఏం చేస్తావు? ఆ పెళ్లి ఆపుతాను. ఎలా ఆపుతావు? వంశీకృష్ణ గురించి తెలిసి కూడా కృష్ణవేణి ఈ పెళ్లికి ఒప్పుకుంది అంటే మన వంశీ మెంటల్ కండిషన్ గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలిసి ఉండకపోవచ్చు. మిడిల్ క్లాస్ కదా, డబ్బు కోసం దీంతో పాటు ఫ్యామిలీ మొత్తం ఒప్పుకొని ఉంటారు. సరే, రేపు ఎలాగో మనం ప్రపోజల్ కి వెళ్తున్నాం కదా, అక్కడ వంశీ విషయం తెలిసి ఒప్పుకున్నారో లేదో తెలిసిపోతుంది. ఒకవేళ తెలియలేదనుకో, మనం వంశీ గురించి ఆ ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దాం. గుడ్ ఐడియా శశి. ఎలాగైనా కృష్ణవేణి ఈ ఇంటి కోడలు కాకుండా చూడాలి.
హలో, మీరేం చేస్తారో నాకు తెలియదు. తెల్లవారేలోపు నాకు ఆ కృష్ణవేణి ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మొత్తం కావాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలియాలి. దట్స్ ఇట్. మీ మేనకోడలు కృష్ణవేణిని మా ఇంటి కోడలిగా చేసుకోవడానికి నిర్ణయం తీసుకుని మీ ఇంటికొచ్చాను.